అసలు ఈ టాపిక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మనకు. ఈ టాపిక్ కనుక మనం నేర్చుకుంటే హయ్యర్ క్లాసెస్లో చాలా వరకు ఇక్కడ క్వశ్చన్స్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి మనం బయటకు తీయవచ్చు సార్. ఎలా? ఇప్పుడు మనము ఒక సంఖ్య యొక్క కారణాంకాల గురించి బాగా తెలుసు మనకు. ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ నెంబర్ రాయవచ్చు, ఎట్లా రాయాలో నేర్చుకున్నాం. మరి ఈ పట్టికలో అమర్చబడి ఉన్నటువంటి కొన్ని సంఖ్యల యొక్క కారణాంకాలను గమనించండి. ఎలా చెప్తున్నాడు సార్ అంటే, ఇక్కడ 1 యొక్క కారణాంకాలు ఇక్కడ 10 వరకు టేబుల్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ 10 వరకు టేబుల్ ఇచ్చాడు. ఓకే, 12 వరకు ఇచ్చాడు కదా. రైట్, ఇప్పుడు చూద్దాం. దీన్ని నేను ఇక్కడ తీసుకు ఇక్కడ చూడండి, బాగా గమనించాను. ఇక్కడ ఏమని చెప్తున్నాడు చూద్దాం. 1 యొక్క కారణాంకాలు 1. ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 1 కదమ్మా, వేరే ఛాన్స్ లేదు కాబట్టి 1. ఆ తర్వాత ఓకే, ఫ్యాక్టర్స్ ఆఫ్ 1 మరి ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 ఏమొస్తాయి ఇక్కడ? ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 1, 2, 1 ఎక్కం 1, 2 ఒక 2. కారణాంకాల యొక్క 3 1, 3. మరి కారణాంకాల యొక్క 4 1, 4, 4, 2. 5 యొక్క కారణాంకాలు 1, 5. 6 యొక్క కారణాంకాలు 7 కారణాంకాలు 8 కారణాంకాలు 12 కారణాంకాలు ఇవన్నీ రాసేసాం. మరి కారణాంకాల సంఖ్య కూడా రాశాడు. ఎక్కడ కారణాంకాల సంఖ్య 2, 2గా వచ్చింది గమనించండి. ఎక్కడ కారణాంకాల సంఖ్య 2, 2గా వచ్చింది? 2కు వచ్చింది, 3కు వచ్చింది, 5కు వచ్చింది, 7కు వచ్చింది, 11కు వచ్చింది. Am I right? ఈ 1, 2, 3, 5, 7, 11కి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 2 కారణాంకాలు ఉన్నాయి. అవి ఏవయ్యా అంటే 1 మరియు 2, 1 మరియు అదే సంఖ్య, 1 మరియు అదే సంఖ్య, 1 మరియు అదే సంఖ్య, 1 మరియు అదే సంఖ్య. ఇట్లా 1 మరియు అదే సంఖ్య కారణాంకం కాగలిగినటువంటి సంఖ్యలన్నింటినీ ప్రధాన సంఖ్యలు అంటారు. ఇంగ్లీష్లో ప్రైమ్ నెంబర్స్ అని అంటారు. అలా కాకుండా 2 కంటే ఎక్కువ, 2 కంటే ఎక్కువ, ఇగో 3, ఇక్కడ 4, ఇక్కడ 4, 3, 4, 6. 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నటువంటి సంఖ్యలన్నీ సంయుక్త సంఖ్యలు అంటారు. వాటిని ఇంగ్లీష్లో కాంపోజిట్ నెంబర్స్ అని అంటాము. ఓకేనా సార్? మరి 1 పరిస్థితి ఏంది సార్? 2కు సమానంగా లేదు, దానికంటే ఎక్కువ లేదు. అంటే 1 ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఓకేనా? 1 ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. మళ్ళీ ఒకసారి మాట్లాడతాను. కేవలం 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. 1, 1, రెండోది అదే సంఖ్య ఉంటే దే ఆర్ ప్రైమ్ నెంబర్స్. సో 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే అది కాంపోజిట్ నెంబర్స్, దాన్ని సంయుక్త సంఖ్యలు అంటారు. సార్ అటు 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ లేవు, 2 ఫ్యాక్టర్స్ కూడా లేవు, 1కి 1 కారణంగా 1 ఎక్కం 1, 1 ఫ్యాక్టర్ ఉంది కాబట్టి అది సంయుక్త సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కాదు. ఓకేనా? మరి అయితే మై డియర్ టీచర్స్, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అదే విషయం మనం చర్చిస్తున్నాము. చూడండి, మనం కనుగొనేవి 1 సంఖ్య 1 కేవలం ఒకే కారణాంకం కలిగి ఉంది అంటే అదే సంఖ్య. బి ఖచ్చితంగా 2 కారణాంకాలు 1 మరియు అదే సంఖ్య కలిగి ఉన్నటువంటి సంఖ్యలు ఉన్నాయి. మరి అటువంటి సంఖ్యలు 2, 3, 5, 7, 11 మొదలైనటువంటివి. ఇటువంటి సంఖ్యల్ని మనం ప్రధాన సంఖ్యలు అంటారు, ఇంగ్లీష్లో ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇదే మాట నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇందాక. మరి 1 కాకుండా ఇతర సంఖ్యలలో 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలు కలిగి ఉన్నటువంటి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. ఇవి కాకుండా మరికొన్ని ప్రధాన సంఖ్యలు కనుగొనడానికి ప్రయత్నం చేయండి. మరి 4, 6, 8, 9, 10, 12 సంఖ్యలకు 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి. దే హ్యావ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్.
కాబట్టి వాటిని సంయుక్త సంఖ్యలు అంటారు. అనగా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు కాంపోజిట్ నెంబర్ అంటారు. కాంపోజిట్ నెంబర్. 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్న సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అంటారు. ఓకేనా? మరి 1 ప్రధాన సంఖ్య కాదు కదా, మరి సంయుక్త సంఖ్య కూడా కాదు. 1 ప్రధాన సంఖ్య కాదు మరియు సంయుక్త సంఖ్య కాదు. 15 సంయుక్త సంఖ్యనా ఎందుకు? 18 సంయుక్త సంఖ్యనా ఎందుకు? 25 సంయుక్త సంఖ్యనా ఎందుకు? వాస్తవానికి సంఖ్య యొక్క కారణాంకాలు సరిచూడకుండానే మరియు 1 మరియు 100 వరకు ప్రధాన సంఖ్యలను సులభ పద్ధతిలో కనుగొనవచ్చు. ఎట్లా? దాన్ని ఏమంటాం? ఎరటోస్తనిస్ జల్లెడా అంటాం. మనం చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి ఉంది ఇది. ఎస్, చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ పద్ధతిని గ్రీకు శాస్త్రవేత్త ఎరటోస్తనిస్ క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో అందించాడు. ఈ పద్ధతి ద్వారా దిగువ చూపిన విధంగా 1 నుంచి 100 వరకు అన్ని సంఖ్యల జాబితాను ఈ విధంగా చేయండి. ఎట్లా చేయాలి సార్? 100 వరకు ఉందిగా. మై డియర్ టీచర్ గమనించండి, ఇక్కడ ఇంటూ చేసిండు అయిపోయింది కొన్ని. ఓకేనా? కొన్ని ఇంటూ చేయబడ్డాయి, కొన్నింటికి అన్నింటికి రౌండప్ చేయబడ్డాయి. వీటిని ఎలా చేయాలి సార్ అంటే, 2 ఎక్కంలో క్యాన్సిలేషన్ అయ్యేటివి ఏవి? నేను ఒక మాట చెప్పి చెల్లెడకు వరకు వస్తాను. ఓకేనా? ఒక మాట ఏంటంటే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా 24 తీసుకు. ఎరటోస్తనిస్ జల్లెడ కంటే కూడా చూసి సరే ఇది సంయుక్త సంఖ్య, చూసి ఇది ప్రధాన సంఖ్య అని చెప్పడం ఎట్లా? చూడండి, ఈ 24 ఉంది కదా, దీన్ని ఇట్లా రాసుకోండి. 1,24 రాయండి. 1,24 1 మరియు అదే సంఖ్య చేత నిశ్శేషంగా భాగించబడాలి, లేదా 1 మరియు అదే సంఖ్య కారణాంకం అవ్వాలి. 2 పదాలు ఒకటే. అలా అయ్యే సంఖ్యల ప్రధాన సంఖ్యలు. అట్లా కాకుండా ఇగో ఎక్స్ట్రా ఒక్కటే ఒకటి సార్, 2 12 24 వస్తుంది కదా సార్, అయిపోయాయి. 2 12 24 అయిపోయాయి సార్, ఇది సంయుక్త సంఖ్య సార్, ఇది ప్రధాన సంఖ్య కాదు. ఇంకేం చూడాల్సిన అవసరం లేదు. ఓకేనా? అర్థమవుతుంది? ఇట్లా మనం ఏదైనా తీసుకోండి సార్, ఇది చెప్పండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ 76 అనుకుందాం. 76 2 ఎక్కంలో వస్తుందా? రాదు. వస్తుంది సార్, అయిపోయి. ఇది ప్రధాన సంఖ్య కాదు సార్. 69 సార్, ఇది ప్రధాన సంఖ్యనా సార్? అవునా కాదా? 1లో పోవాలి, 69లో పోవాలి సార్. ఇది 3 ఎక్కంలో వచ్చేటట్టు ఉంది. 3 2 6 3 మూల 23 మూలలో వస్తుంది సార్. సార్ ఇది ప్రధాన సంఖ్య కాదు సార్. 1 అదే సంఖ్య అయితేనే సంయుక్త, కాకపోతే కాదు కదా. ఏమా రైట్ తల్లి? కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నాను సార్ అంటే, 1 కాకుండా 2 ఎక్కంలో వచ్చేటివన్నీ తీసేయండి, ఇంకంతే. 2 ఎక్కంలో వస్తుంది ఒక సంఖ్య అంటే అది ప్రధాన సంఖ్య కాదు, 2 తప్ప. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఎక్సెప్ట్ 2. సో అన్ని క్యాన్సిల్ చేసిండు. 4 6 8 10 అంటే సరి సంఖ్యలన్నీ క్యాన్సిల్ చేసేసిండు అంతే. ఇంకా సరి సంఖ్యలు ఇవన్నీ పోయినాయి, ఇవన్నీ పోయినాయి, ఇవన్నీ పోయినాయి, ఇవి పోయినాయి, ఇవన్నీ. 3 ఎక్కంలో 3 3 2 6 3 3 9. సో అట్లా 12 15 18 21 24 30 27 30 33 36 39 42 అవన్నీ క్యాన్సిల్ చేయండి, అయిపోయింది. ఓకే? సో మళ్ళీ 4 వందలు వచ్చేటివన్నీ క్యాన్సిల్ చేయండి, 5 వందలు వచ్చేవి క్యాన్సిల్ చేయండి. ఇది 5 వందలు అంటే 5 ఒకటి తప్ప, ఆ 5 తప్ప, 5 వందలు 5 తప్ప. 6 వందలు క్యాన్సిల్ చేశాడు. 7 ఎక్కంలో వచ్చేటివి 7 తప్ప, 7 2 14 21 28 35 42 49 56 మొత్తం క్యాన్సిల్ చేశాడు. 9 ఎక్కంలో వచ్చేవన్నీ క్యాన్సిల్, 8 ఎక్కంలో వచ్చేవన్నీ క్యాన్సిల్, 10 ఎక్కంలో వచ్చేవన్నీ క్యాన్సిల్ చేస్తే ఏం మిగిలినాయి? ఇక ఏం మిగిలినాయి? ఇప్పుడు అందరు నోట్బుక్ తీసుకొని రెడీగా ఉండండి సార్. ఏం మిగిలినాయి ఇక్కడ అంటే 2 3 5 7 అంటే ఎన్ని మిగిలినాయి? 4 మిగిలినాయి. తర్వాత 11 13 17 19 4 మిగిలినాయి. ఇదా 2 మిగులుతాయి, ఇక్కడ 2 మిగులుతాయి, ఇక్కడ 3 మిగులుతాయి.
మళ్ళీ 2, మళ్ళీ 2, మళ్ళీ 3, ఇక్కడ 2, ఇక్కడ 1. ఓకేనా? పరీక్షలో అడుగుతాడు. ఇదొక్క టేబుల్ని ఆధారంగా చేసుకొని ఏమని అడుగుతాడు ఆ ప్రశ్నలు రాసుకోండి. మొదటి ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 1. 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత? సో ప్రధాన సంఖ్యల సంఖ్య, యువర్ ఆన్సర్ ఈజ్ 25. సరే, ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి అని అడుగుతాడు. నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లై బిట్వీన్ 1 to 100. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 1 నుండి 100 వరకు గల సంయుక్త సంఖ్యల సంఖ్య. మీరు ఆన్సర్ చేస్తూ వెళ్ళాలి సార్. సంయుక్త సంఖ్యలు ఎన్ని అని అడుగుతాడు సార్. ఆన్సర్ ఈజ్ 75 అనుకుంటారు సార్. 75 కాదు. ఎందుకంటే మొత్తం 100లో 25 ప్రధాన సంఖ్యలు, 25 ప్రైమ్, 1 నైదర్ ప్రైమ్ నాన్ కాంపోజిట్. ఎస్, మరి ఇవి 26 అవుతాయి కదా. సో కోరిలేషన్ 74 ఉంటాయి కాంపోజిట్ నెంబర్స్, 75 కాదు. 74. ప్రశ్న నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 3. 1 నుంచి 100 లోపు గల సంయుక్త సంఖ్యలు ఎన్ని? సంయుక్త సంఖ్యలు ఎన్ని? ఆన్సర్ చెప్పండి. సంయుక్త సంఖ్యలు ఎన్ని? యువర్ ఆన్సర్ ఈజ్ 73. 1 నుంచి 100 లోపు అన్నాడు అంటే మీరు కంపారిజన్ చేసుకోవాల్సింది 1 to 99 వరకు మాత్రమే. 100 ఆల్సో వన్ ఆఫ్ ది కాంపోజిట్ నెంబర్. 100 ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కాంపోజిట్ నెంబర్. కాబట్టి 100ని కాకుండా చూస్తే 99. ఇందులో 25 ప్రధాన, 1 ఇది. సో కాబట్టి 99 minus 26 is equal to 73. బీ కేర్ఫుల్ అమ్మా, చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, ఎలా అడుగుతాడు? 30 నుండి 60 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? 30 నుంచి 60 వరకు ప్రధాన సంఖ్యలు ఎన్ని? సార్, ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. మరి ఇప్పుడు ఎట్లా సార్ అంటే గుర్తు ఒకసారి ఇక్కడ వద్దాం. నేను ఇక్కడ పక్కన ఇలా నెంబర్స్ రాసా. 4422322321, 4422322321. ఇట్లా అయినా గుర్తుపెట్టుకోండి. లేదా మనకు చాలా వరకు అన్ని కోచింగ్ సెంటర్స్లో మీకు చెప్పే ఉంటారు, దీది బీబీసీ అండ్ బీబీసీ అండ్ బీబీఏ. ఈ కాన్సెప్ట్ అయినా రాసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, చూడండి, దీది బీబీసీ బిఏ అంటే ఇక్కడ దీది అంటే మీకు తెలిసిన స్టోరీ, మళ్ళీ చెప్తున్నా. దీది అంటే అక్క, బీబీసీ అనేది ఛానల్ పేరు, బిఏ అంటే ఆన్లైన్ క్లాసెస్ వల్ల దీది మా అక్క బీబీసీ ఛానల్లో ఆన్లైన్ క్లాసెస్ విని బిఏ పాస్ అయ్యింది అని షార్ట్ కట్ గుర్తుగా పెట్టుకోండి. అలా పెట్టుకున్నప్పుడు మనకు ఎక్కడి నుంచి అడుగుతున్నాడు? సింపుల్గా ఫస్ట్ 1 to 10, 11 to 20, 21 to 30, 31 to 40, 41 to 50 ఈ రకంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనల్ని ఏం అడిగాడు?
అంటే ఒకసారి చూడండి, ఇక్కడికి వస్తాను నేను మళ్ళీ. ఇప్పుడు 30 నుంచి అన్నాడు కాబట్టి సింపుల్గా ఇక్కడ రాసుకోండి. 1 to 10, 11 to 20, ఇక్కడ 21 to 30. ఇది డి, ఇది బి, ఇది అయిపోయింది. ఇప్పుడు మనకు అడిగాల్సింది ఏంది? 31 to 40, 41 to 50, 51 to 60. ఓకే, ఇప్పుడు ఇక్కడ 30 నుంచి అన్నాడు కాబట్టి 30 అయితే ప్రధాన సంఖ్య కాదు కాబట్టి ఇది స్కిప్ చేస్తాం. ఇప్పుడు చూడండి, 31 నుంచి చేస్తే డిది బిసి, మళ్ళీ బి వస్తుంది, ఇక్కడ మళ్ళీ బి వస్తుంది, డిది బిబిసి బి, అయిపోయింది. ఇప్పుడు ఏమున్నాయి ఇవి మొత్తం చూస్తే 2 + 3 + 2 7. ఓకేనా? 7 ఈజ్ యువర్ ఆన్సర్. 7 ఉంటాయి. అర్థమవుతుందా తల్లి? 7. ఇప్పుడు ఇంకో ప్రశ్నకు మీరు సమాధానం చేయండి. 5వ ప్రశ్న. 20 నుండి 70 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? ప్రధాన సంఖ్యలు ఎన్ని? యువర్ ఆన్సర్ ప్లీజ్. సో ఎన్ని వస్తాయి? యువర్ ఆన్సర్ ఈస్, సో 20 to 30 తీసుకుంటే 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. సో ఫస్ట్ 1 to 10, 11 to 20, ఇక్కడ 20, 51, రైట్. ఇప్పుడు చూడండి, ఇది ఆల్రెడీ దీది అయిపోయింది. బిసి పిబి అరొక. సో ఎన్నైతాయి? 1 2 3 4, 2 4 8 + 3 11, మొత్తం 11 వస్తాయి. టోటల్ ఎన్ని వస్తాయి తల్లి? 11 వస్తాయి. ఆర్ యు క్యాచ్ మై పాయింట్ అమ్మా? ఇట్లా మనకు క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఇక్కడ ఫామ్ చేసుకోవచ్చా? ఇంకా ఏదైనా ఉన్నాయా సార్ ఇక్కడ అంటే ఉన్నాయండి. ఎలా సార్ అంటే చూడండి, నేనేమంటానంటే ఇందులో ఒక ప్రశ్న తయారు చేస్తాను. చూడండి, ప్రశ్న తయారు చేస్తాను. 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలలో ఒకట్ల స్థానంలో 5 ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని? ప్రధాన సంఖ్యలు ఎన్ని? ఇది ప్రశ్న. సార్, ఒకట్ల స్థానంలో 5 ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే ఇక్కడ చూడండి, 1 ఇంకా లేవు, అంతే, ఒకటే ఉంది. అదే చెప్తున్నాను, ఇక్కడ ఆన్సర్ ఈజ్ 1, దట్ ఈజ్ 5. 5 ఒకటే ప్రధాన సంఖ్య. ఇప్పుడు ఇట్లా ఒకట్ల స్థానములో 1 ఉన్నవన్నీ చెప్పండి. 1 ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని? 1 ఉన్న ఒకట్ల స్థానంలో 1 ఉన్న ప్రధాన సంఖ్యలు అంటే ఎన్ని? అవి ఏవి చూసుకుంటే 1 అంటే 11, 21 రాదు, 31, 41, 51 రాదు, 61, 71, 81 రాదు, 91 రాదు. ఎన్ని? 1 2 3 4 5. ఎన్ని ఉన్నాయి సార్? 5 ఉన్నాయి. ఎస్. మరి 2 ఉన్న ప్రధాన సంఖ్యలన్నీ 1 మాత్రమే, దట్ ఈస్ 2. అదే 3 ఉన్న ప్రధాన సంఖ్యలన్నీ 3, 13, 23, 43, 53, 73 అండ్ 83 కూడా. ఎన్ని వస్తాయి? 1 2 3 4 5 6 7 7 వస్తాయి. ఓకేనా? అర్థమవుతుందా సార్ నేను చెప్పేది? మరి అదే ఒకట్ల స్థానంలో 4 ఉన్నవన్నీ
సున్నా. 1 నుంచి 100 వరకు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలలో 1ల స్థానంలో 4 ఉన్న ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత? 0. ఇట్లాగే మరి 1ల స్థానంలో 5 ఉన్న ప్రధాన సంఖ్యలు 1, అది కేవలం 5. 6 ఉన్న ప్రధాన సంఖ్యలు 0. 7 ఉన్న ప్రధాన సంఖ్యలు 7, 17, 37, 47, 67, 97. ఎస్, ఎన్ని వస్తాయి సార్? 1, 2, 3, 4, 5, 6, మొత్తం 6. 7 ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు 6. 7 ఉన్న ప్రధాన సంఖ్యలు 6 వస్తాయి. 6, 7, 17, 37, 47, 67, 87 కాదు 97. రైట్, క్లియర్ అమ్మా? 8 ఉన్న ప్రధాన సంఖ్యలు 0. 9 ఉన్న ప్రధాన సంఖ్యలు 19, 29, 39, 49, 59, 69, 79, ఓకేనా? 79, 89, 99. ఎన్ని వస్తాయి? 1, 2, 3. అర్థమవుతుందా సార్? మనం ఒకసారి చెక్ చేయండి. అన్ని 1 ఉన్నవి 1, 2, 3, 4, 5. 2 1, 3 7 వస్తాయి. 4 లేవు, 5 1, 6 లేవు, 7 1, 2, 3, 4, 5, 6. 8 లేవు, 9 1, 2, 3, 4, 5. 0 లేదు. సో ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే నా డౌట్ ఏంటంటే సార్ సులభంగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? అయితే ఇక్కడ చూడండి ఒకసారి. 1కి 5, 5కు 1. ఓకే, మరి 2కు 1 ఈజీ గుర్తుపెట్టవచ్చు, ఏకైక సరి ప్రధాన సంఖ్య అంటాం. 3కు 7, 4కు 0. సార్ ఇక్కడ చూడండి, ఈ 2, 9కి 5. ఇక నేర్చుకోవాలి. 7 అంటే దాని పక్కకే ఉంది 6, నెక్స్ట్ దే అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. 1కి 4 సార్లు చదువుకుంటే మనకు గుర్తుండిపోతుంది, ఎగ్జామ్లో కూడా సులభంగా రాయవచ్చు. అయితే దీని తర్వాత మరి ప్రధాన సంఖ్య ఇదంతా కూడా నేను చెప్పిన కాన్సెప్ట్, కానీ కొట్టేసేయండి, అది చేయండి అని చెప్పేస్తున్నాడు. మరి 15 కంటే తక్కువ ఉన్న ప్రధాన సంఖ్యలు మీరే చేయాలి. ఇలా ఎర్రస్ జనరల్ ద్వారా 15 కంటే తక్కువ ఉన్నది. సో ఫస్ట్ అయితే 4 వస్తాయి, ఆ తర్వాత 11, 13 వస్తుంది. మొత్తం 6 సార్, మొత్తం 6. ఆ తర్వాత సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు. ఓకే, ఈ కాన్సెప్ట్ అనేది మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం తల్లి.